సంగమా, దయచేసి గమనించండి. మన జీవితంలో రకరకాల భయాలు ఉంటాయి. ఈరోజు నిన్ను ఏ భయం నీకు నెమ్మది లేకుండా చేస్తుందో, ఏ భయం ఉక్కిరి బిక్కిరి చేస్తుందో. సాధారణంగా మనుషులను భయపెట్టేది ప్రాణభయం. 2, పాప భయం. 3, పోతుందేమో అనే భయం. ఏం పోతుందేమో అనే భయం? ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగం పోతుందేమో అనే భయం. బిడ్డలను కన్నటువంటి తల్లిదండ్రులకు పిల్లలు పాడైపోతారేమో అనే భయం. పెళ్లి చేసుకున్నటువంటి దంపతులకు కుటుంబం కూలి పోతుందేమో భయం. వ్యాపారం చేసే వాళ్లకు నా వ్యాపారం నష్టాలు పాలు అవుతుందేమో భయం. ఆనాడు అబ్రహామును ప్రాణభయమే అబద్ధికునిగా మార్చింది. ఆనాడు ఇస్సాకును ప్రాణభయమే అబద్ధికునిగా చేసింది. ఆనాడు దావీదును ప్రాణభయమే దేవుని సన్నిధికే దూరంగా చేసేసింది. ఈరోజు అడుగుతున్నా, నువ్వు కలిగి ఉన్న భయం ఏమిటి? ప్రాముఖ్యంగా ఒకవేళ నువ్వు భయం చేత నింపబడినట్లయితే బైబిల్ సెలవిస్తుంది, తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో, దేవుడు మనకు పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు కానీ ప్రేమయు శక్తియు ఇంద్రియ నిగ్రహము కలిగిన ఆత్మనిచ్చాడు. తెలుగులో శక్తి అని ఉంది కదా, ఇంగ్లీష్లో God did not give us the spirit of fear, but of power. శక్తి కలిగిన వాడు ధైర్యంగా ఉంటాడు. పిరికి వాళ్ళు పరలోకానికి వెళ్ళరు. దేవుడు మనకు పిరికితనపు ఆత్మను ఇవ్వలేదు, శక్తి కలిగిన ధైర్యాన్ని ఇచ్చే ఆత్మనిచ్చాడు, ప్రేమ కలిగిన ఆత్మనిచ్చాడు, ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనిచ్చాడు. ఎప్పుడైతే నువ్వు భయపడతావో ఆ భయం నీకు సాధారణంగా 5 నష్టాలు తీసుకొస్తుంది. మొదటిగా, ఆరోగ్యానికి హాని చేస్తుంది. ఈరోజు అనేక మంది జీవితాల్లో ఉన్నటువంటి అనారోగ్యానికి ప్రధాన కారణం చెప్పమంటారా? శరీర సంబంధమైనటువంటి రోగం కాదది. 75% నుంచి 80% రోగాలకు ప్రధాన కారణం మానసిక రోగం. అనగా ఒక విధమైన భయం, చచ్చిపోతానేమో, ఈ రోగం కుదరదేమో, ఈ రోగం నన్ను చంపేయడానికే వచ్చిందేమో, ఇక నాకు రోజులు దగ్గర పడినాయేమో, రాక ఈ రోగం వచ్చిందేమిటి, నేను చేసిన పాపానికి దేవుడు శిక్షగా ఈ రోగాన్ని నాకు విధించాడేమో. రకరకాల భయాలు ఏం చేస్తాయో తెలుసా? మానసికంగా నిన్ను కృంగతీస్తాయి, ఫలితంగా ఆరోగ్యానికి హాని చేస్తాయి. భయం ఆరోగ్యానికి హాని చేస్తుంది. భయం ఆనందాన్ని లేకుండా చేస్తుంది. నా భర్త నన్ను విడిచిపెట్టేస్తాడేమో, నా భర్త వేరే వ్యక్తితో ఒకవేళ పరిచయాలు పెంచేసుకుంటున్నాడేమో, ఎవరైనా నా భర్తను ఆకర్షిస్తున్నారేమో, వేరే చోట ఏదైనా కుంపటు పెట్టాడేమో అనే భయం, అనే అనుమానం ఆ భర్తతో ఆనందంగా ఉండకుండా చేస్తుంది. నా భార్యకు వేరే సంబంధాలు ఏమైనా ఉన్నాయేమో, ఎవరితోనైనా అక్రమ సంబంధం పెట్టుకుందేమో ఉద్యోగం చేసే చోట, కాబట్టి ఆలస్యంగా ఇంటికి వస్తుంది, కాబట్టి నన్ను నిర్లక్ష్యం చేస్తుంది, కాబట్టి నన్ను పట్టించుకోవట్లేదు, కాబట్టి అస్తమానం ఫోన్లో ఉంటుంది, కాబట్టే ఏమో నా భార్య నన్ను కాక మరొకరిని ఇష్టపడుతుందేమో, లేదా కూడా పడుతుందేమో అనే అనుమానం ఒక విధమైన భయాన్ని కలిగిస్తుంది. ఆ భయం ఏం చేస్తుందో తెలుసా? భార్యాభర్తల మధ్య ఉండాల్సినటువంటి ఆనందాన్ని, సంతోషాన్ని లేకుండా చేస్తుంది. భయం ఆత్మీయతను లేకుండా చేస్తుంది. సౌలు చంపేస్తాడేమో అనే భయం దావీదు జీవితంలో ఉన్నటువంటి అద్భుతమైన ఆత్మీయతను ఎంతో కొంత కనుమరుగు చేసింది, దేవునికి దూరం చేసింది, శత్రువుకు దగ్గర చేర్చింది.
దేవుని ఆశ్రయించవలసినటువంటి దావీదు ఆఖరికి దేవుడినే విడిచిపెట్టి, దేవుడు ఎవరితోనైతే పోరాడమన్నాడో, ఎవరినైతే సంపూర్ణంగా నాశనం చేయమన్నాడో వాళ్ళ చెంతకు చేరే విధంగా చేసింది. ఫలితంగా తన కుటుంబాన్నే, తన బిడ్డలనే కోల్పోయే విధంగా చేస్తుంది. భయం, ఇది ప్రాణభయం. ఆ ప్రాణభయంతో దావీదు దేవునికి దూరం అయిపోయాడు, ఆత్మీయతను కోల్పోయాడు. భయం ఆప్యాయతలను కూడా, అనురాగాన్ని కూడా దూరం చేసేస్తుంది. భయం ఆర్థికంగా నష్టపరుస్తుంది. నువ్వు భయం కలిగి ఉన్నప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోలేవు. భయంతో నిండిపోయినప్పుడు సరిగా ఆలోచించలేవు. వ్యాపారం చేసేవాళ్ళు సరైన నిర్ణయాలు తీసుకోకపోతే, సరైన చోట పెట్టుబడి పెట్టకపోతే నష్టాలు బారి పడిపోతారు, ఆర్థికంగా చితికిపోతారు. అడుగుతున్నాను ఈరోజు నీ జీవితంలో ఏ భయం నీలో ఆరోగ్యాన్ని లేకుండా చేస్తుంది? ఏ భయం నీలో ఆనందం లేకుండా చేస్తుంది? ఏ భయం నీలో ఆత్మీయత లేకుండా చేస్తుంది? ఏ భయం నీలో ఆప్యాయత, అనురాగం లేకుండా చేస్తుంది? ఏ భయం ఆర్థికంగా నిన్ను నష్టాల, కష్టాల పాలు చేస్తుంది? ఒక్కసారి ఆలోచించు. నా ప్రభు అయిన యేసుక్రీస్తు సెలవిస్తున్నాడు, భయపడకుడే. బైబిల్లో ఒక్కసారి కాదు, 2 సార్లు కాదు, సుమారు 366 సార్లు భయపడకుడే అని దేవుడు సెలవిచ్చాడు. అనగా ప్రతిరోజు దేవుడు నీకు ఇచ్చేటటువంటి అద్భుతమైన అభయం ఏంటో తెలుసా? భయపడద్దు. ఎందుకు భయపడద్దు అని దేవుడు అంటున్నాడంటే, నేను నీకు తోడై ఉన్నానో, భయపడవలసిన అవసరము లేదు. సాధారణంగా మనిషి ఎప్పుడు భయపడతాడో తెలుసా? పాపంలో జీవించినప్పుడు భయపడతాడు, పాపము చేసినప్పుడు భయపడతాడు, పాపాన్ని దాచినప్పుడు భయపడతాడు. ఆదాము ఎప్పుడు దేవుడితో మాట్లాడేవాడు, దేవునితో సహవాసం కలిగి ఉన్నాడు, సంతోషంగా జీవించాడు, సంబరపడిపోయాడు, సమృద్ధి కలిగి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే తినవద్దు అన్న పండు తిన్నాడో, ఆదామా నీవెక్కడా అని దేవుడు పిలిచినప్పుడు ఆదాము దేవుని స్వరము విని భయపడి చెట్టు చాటున తన భార్య అయిన అవ్వతో ఏం చేశాడు? దాక్కున్నాడు. అప్పటిదాకా భయపడలేదండి. అప్పటిదాకా ఆదాముకు, అవ్వకు భయం అంటే ఏమిటో తెలియదండి. ఎప్పుడైతే సైతానుకు లోబడ్డారో, సైతాను మాటకు వాళ్ళు లోబడిపోయారో, లొంగిపోయారో, అమాంతంగా వాళ్ళ జీవితంలో భయం వచ్చి పడింది. పాపమే నీలో భయాన్ని పుట్టిస్తుంది, పాపమే నీకు భయాన్ని కలిగిస్తుంది. అడుగుతున్నా, ఈరోజు నువ్వు కలిగి ఉన్న భయము దేనికి సంబంధించింది? చేసిన పాపాన్ని బట్టి పుట్టుకొచ్చిందా, లేక దేవుని పట్ల నీకున్న అవిశ్వాసాన్ని బట్టి పుట్టుకొచ్చిందా? వాస్తవంగా అబ్రహాము కావచ్చు, ఇస్సాకు కావచ్చు, ఎలెమెలెకు కావచ్చు, దావీదు కావచ్చు, పేతురు కావచ్చు, వాళ్ళు ప్రాణం మీద తెచ్చుకున్న కారణం తెలుసా? దేవుని మీద అపనమ్మకం, అవిశ్వాసం. ఈరోజు నువ్వు ఏ భయాన్ని కలిగి ఉన్నావో ఆ భయాన్ని నువ్వు జయించాలి అని అంటే ఉన్న ఫలాన నీ జీవితాన్ని ప్రభువుకు సంపూర్ణంగా అర్పించాలి. నీ భయాన్ని, నీకు అభయం ఇవ్వగలిగిన దేవునికి అప్పగించాలే తప్ప ఆ భయాన్ని చూసి, ఆ భయాన్ని ఆధారం చేసుకొని నువ్వు దేవునికి దూరం అయితే ఏమవుతుందో తెలుసా? నష్టపోతావు, కష్టాలు పాలైపోతావు. జరిగింది అదే దావీదు జీవితంలో. ఒక భయం ఏమిటట? సౌలు నన్ను చంపేస్తాడేమో. ఆ భయంతో దేవుణ్ణి ఆశ్రయించవలసినటువంటి దావీదు ఫిలిష్తీయుల యొక్క రాజును ఆశ్రయించడం నిజంగా దారుణం. నాకు ఆశ్రయం కల్పించు, నన్ను ఉండనివ్వు, నీకు అండగా నిలబడతా, రేపటి దినాన ఒకవేళ నీ మీదకు శత్రువు ఎవరైనా వస్తే నీతో పాటు నేను వచ్చి పోరాడతా అని ఆకీషు అనేటటువంటి ఫిలిష్తీయుల రాజుకు అవకాశం ఇచ్చాడు. తీరా చూస్తే శత్రువు ఎవరయ్యా అంటే ఇశ్రాయేలు దేశమే. ఆ ఇశ్రాయేలు దేశం మీదకు ఫిలిష్తీయుల రాజు, ఫిలిష్తీయుల సైన్యం వెళుతున్నప్పుడు, దావీదు రా వెళ్దాం. ఎక్కడికి? యుద్ధానికి. ఆ దేశం మీదకు ఇశ్రాయేలు దేశం యుద్ధానికి వస్తుంది.
వెళ్దాం పదా అన్నప్పుడు దావీదు ఖచ్చితంగా చెప్పాల్సింది, యుద్ధం అయితే చేస్తానన్నాను కానీ సైన్యములకు అధిపతియగు యెహోవాయే నడిపించే దేశమైన ఇశ్రాయేల్ దేశానికి మాత్రం వ్యతిరేకంగా నేను యుద్ధము చేయలేను అని చెప్పడానికి బదులుగా ఆనాడు దావీదు ఏం చేశాడో తెలుసా? దేవునికి దూరం అయిపోయాడు కాబట్టి, దేవుని చిత్తానికి దూరం అయిపోయాడు కాబట్టి, ఆఖరికి తనకు ఆశ్రయం కల్పించిన, తాత్కాలికంగా ఆశ్రయం కల్పించినటువంటి రాజు మాటకు లోబడిపోయి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా యుద్ధం చేయడానికి బయలుదేరాడండి. దేవుడు ఎంతగా అల్లాడిపోయి ఉంటాడు. దావీదా, ఇది నీకు తగునా? నేను ఏర్పరచుకున్నటువంటి దేశమైన ఇశ్రాయేలీలకు ఒకసారి దావీదు దగ్గర ఉన్నటువంటి వాళ్ళు వచ్చి దావీదుతో ఒక మాట అంటారు, రెండో తెలుసా? దావీదు, ఇశ్రాయేలీలకు నీవు దీపం లాంటి వాడివి, నువ్వు ఆరిపోవడానికి వీల్లేదు. దావీదు, ఇశ్రాయేలీయుల రాజ్యాన్ని వెలిగించవలసిన నువ్వు ఫిలిష్తీయుల చేతుల్లో పడి ఆరిపోవడం ధర్మమా? నీవు కాపాడుకోవలసిన ఇశ్రాయేలు దేశాన్నే ఓడించటానికి, యుద్ధం చేయడానికి రావడం ధర్మమా? ఒక్కసారి ఆలోచించు దావీదు. ఎందుకు నీకు ఈ గతి పట్టింది? ఎందుకు నీకు ఈ స్థితి పట్టింది? నా మీద నీకు అనుమానమేగా? నిన్ను నేను కాపాడలేను అనుకున్నావుగా? దావీదా, సింహపు నోటి నుండి నిన్ను కాపాడింది ఎవరు? నేనేగా. ఎలుగుబంటి నుండి కాపాడింది ఎవరు? నేనేగా. గొల్లవాడిగా ఉన్న నిన్ను సమూయేలు ప్రవక్తను పంపించి రాజుగా అభిషేకించింది ఎవరు? నేనేగా. బహుబలాఢ్యుడైనటువంటి గొల్లియాతును ఒక్క దెబ్బతో నువ్వు చంపే విధంగా నీకు ఆ ధైర్యాన్ని, బలాన్ని ఇచ్చింది నేనేగా. ఇన్నిసార్లు, ఇన్ని మార్లు, ఇన్ని ప్రమాదాల నుండి కాపాడిన నేను ఆ సౌలు దగ్గర నుంచి నేను కాపాడలేనా? ఎందుకు నా మీద నీకు ఇంత అనుమానం? ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. సహోదరుడా, సహోదరి, గత కాలంలో నిన్ను కాపాడిన దేవుడు, గత కాలంలో నిన్ను సంరక్షించిన దేవుడు, గత కాలంలో నీ జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు, ఆశ్చర్యకార్యాలు చేసిన దేవుడు, ఆపదల నుండి, అపాయము నుండి తప్పించిన దేవుడు ఇప్పుడు ఎందుకు తప్పించడు? ఇప్పుడు ఎందుకు నిన్ను కనికరించడు? ఇప్పుడు ఎందుకు నీ కష్టాన్ని తీర్చడు? ఇప్పుడు ఎందుకు నీ కన్నీళ్లు తొడవడు? ఎందుకు నువ్వు భయపడుతున్నావు? ఎందుకు నువ్వు దిగులు పడుతున్నావు? ఎందుకు నీ మీద నీకే విరక్తి వచ్చేసింది? దేవుని మీద ఎందుకు నీకు అనుమానం వచ్చింది? ఒకసారి ఆలోచించు. దేవుని మీద అనుమానం వస్తే, దేవుని సన్నిధికి నువ్వు దూరం అయితే ఏం జరుగుతుందో తెలుసా? నష్టపోతావు, కష్టాలు పాలైపోతావు. ప్రాముఖ్యంగా నీ మీద ఆధారపడిన నీ భార్య, బిడ్డలను నువ్వు బజారుకి ఇచ్చేస్తావు. నీ మీద, నీ ఆత్మీయత మీద, నీ కష్టం మీద, నీ భక్తి మీద, నీ సంపాదన మీద ఆధారపడిన నీ భార్య, బిడ్డల భవిష్యత్తు భద్రతను కోల్పోతుంది. దావీదేమో తన ప్రాణాలు కాపాడుకోవడానికి దేవునికి దూరం అయిపోయి ఆఖరికి ఫిలిష్తీయుల రాజు చెంత చేరి తనకు అండగా నిలబడ్డానికి, అనగా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా తన ఇష్టానుసారంగా తాను జీవించడానికి ఫిలిష్తీయుల దేశంలో రాజుతో పాటు యుద్ధం చేయడానికి వెళ్ళిపోయాడు. ఎప్పుడైతే భార్యను, బిడ్డలను కాపాడుకోవలసినటువంటి భర్త దేవునికి ఇష్టం లేకుండా, దేవుని చిత్తం కాకుండా తనకి ఇష్టం వచ్చినట్టుగా జీవించడానికి దావీదు వెళ్ళినప్పుడు ఏం కోల్పోయాడో తెలుసా? కుటుంబాన్ని కోల్పోయాడు, భార్యను, బిడ్డలను కోల్పోయాడు. కుటుంబాన్ని కంటికి రెప్పగా కాపాడుకోవలసిన దావీదు కుటుంబానికి భద్రతనివ్వవలసినటువంటి దావీదు కుటుంబానికి భద్రతనివ్వలేకపోయాడు, బిడ్డలకు భవిష్యత్తును ఇవ్వలేకపోయాడు, భార్యకు భద్రతనివ్వలేకపోయాడు. భార్యను, బిడ్డలను దావీదు కోల్పోయాడు. భర్తలు వింటున్నారా? నువ్వు దేవునికి దూరం అయితే ఏమవుతుంది? అమ్మ, సహోదరి వింటున్నావా? ఒక భార్యవైతే, నువ్వు ఒక తల్లివైతే, ఒక తండ్రివైతే, తల్లిగా, తండ్రిగా నువ్వు దేవునికి దూరం అయితే, నీ ఇష్టానుసారంగా జీవిస్తే, నా ఇష్టం, నా జీవితం, నా ఇష్టం, నా సంపాదన,
నా జీతం, నా ఉద్యోగం, నా బ్రతుకు, ఎలాగైనా బ్రతుకుతాను, ఎలాగైనా జీవిస్తాను అని చెప్పి ఒకవేళ నువ్వు నీ ఇష్టానుసారంగా జీవించినట్లయితే ఏమవుతుందో తెలుసా? నీ కుటుంబాన్ని సైతాను జల్లించి పడేస్తాడు. నీ కుటుంబాన్ని సైతాను కుక్కలు చింపిన విస్తరాకుగా మార్చి పడేస్తాడు.